నోస్ బ్లీడింగ్ లో టూ టైప్స్ ఉంటాయి నోస్ బ్లీడింగ్ లో. ఒకటి యాంటీరియర్ నోస్ బ్లీడ్, పోస్టీరియర్ నోస్ బ్లీడ్ అంటాం అనమాట. యాంటీరియర్ నోస్ బ్లీడ్ అంటే ముందు భాగంలో ఉన్న ముక్కులో నుంచి బ్లీడింగ్ అవ్వడం. అండ్ పోస్టీరియర్ నోస్ బ్లీడ్ అంటే వెనక భాగంలో ఉండే నోస్ టిష్యూస్ నుంచి బ్లీడింగ్ అవ్వడం పోస్టీరియర్ నోస్ బ్లీడ్. ఇవి రెండు రకాలండి. నోస్ బ్లీడ్ పిల్లల్లో అయితే యూజువల్ గా కామన్ గా చూసేవి ముక్కులో వేలు పెట్టుకొని గిల్లడం వలన వచ్చే బ్లీడ్ చాలా కామన్. చాలా కాజెస్ ఉంటాయి నోస్ బ్లీడ్ కి, కానీ దీంట్లో మోస్ట్ కామన్ కాజ్ ముక్కులో వేలు పెట్టి గిల్లడం వల్ల బ్లీడ్ అవుతుంది అనమాట. ఇది చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. అండ్ అదర్ కాజెస్ ఏంటి అంటే ఎలర్జీస్, సైనసైటిస్, పిల్లల్లో అయితే ఎడినాయిడ్స్ ఉండడం వల్ల, డిఎన్ఎస్ అంటాం అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ముక్కు దూలం వంకర ఉండడం వల్ల కూడా వస్తుంది. అండ్ పెద్దవాళ్ళల్లో అయితే కొన్ని రకమైన ట్యూమర్స్ లేదా హైపర్ టెన్షన్, బీపీ వల్ల కూడా వస్తుంది. లేదా బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయడం వల్ల, అంటే ఆస్ప్రిన్, ఐకోస్ప్రిన్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కి వాడుతూ ఉంటారు కదా, సో ఆ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయడం వల్ల, లేదా ఆల్కహాలిక్స్ లో లివర్ ఇష్యూస్ వల్ల, లివర్ సిరోసిస్ అవ్వడం వల్ల బ్లడ్ థిన్ అయిపోయి అప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కామన్ కాజెస్. సో హైపర్ టెన్షన్ వల్ల వచ్చే నోస్ బ్లీడ్ ఏంటంటే పోస్టీరియర్ నోస్ బ్లీడ్. అది చాలా ఎక్కువ సివియర్ గా అధికంగా నోస్ బ్లీడ్ అవుతా ఉంటుంది. అది మాత్రం డెఫినెట్లీ హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్ గా యాంటీరియర్ నోస్ బ్లీడ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అవి ఇంట్లో కూడా మీరు కొన్ని స్టెప్స్ పాటిస్తూ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీంతో పాటు యంగ్ మేల్స్ లో, అంటే అరౌండ్ 15 to 30 years ఆఫ్ ఏజ్ లో కొన్ని రకమైన ట్యూమర్స్ ఉంటాయి, యాంజియోఫైబ్రోమా అంటారు. దాని వల్ల కూడా నోస్ బ్లీడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కామన్ కాజెస్ ఆఫ్ నోస్ బ్లీడ్. నోస్ బ్లీడ్ ఇనిషియల్ గా మీ దగ్గర ఏమైనా నేజల్ డ్రాప్స్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు. అండ్ 2 drops ఇన్ ఈచ్ నాస్ట్రిల్. అండ్ ఇంకొకటి సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ద నోస్ అని మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ తోటి ఈ సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఇది గట్టిగా హోల్డ్ చేసి ముందుకి వంగి కూర్చొని మౌత్ నుంచి బ్రీత్ తీసుకోవాలన్నమాట. సో ఆ సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ద నోస్ ని అరౌండ్ 10 minutes పాటు హోల్డ్ చేసి ఉంచాలి. సో ఈ 10 minutes లో ఏమవుతుందంటే ఏదైతే బ్లడ్ వెసల్ నుంచి బ్లీడ్ అవుతుందో అక్కడ చిన్న క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ ఫామ్ అవ్వడానికి అరౌండ్ 5 minutes to 7 minutes టైం పడుతుంది. సో ఈ 10 minutes ఆఫ్ టైం అలా హోల్డ్ చేసి వదలకుండా మధ్యలో హోల్డ్ చేసి నోటి ద్వారా గాలి తీసుకుంటూ కూర్చోవాలి. సో ఫస్ట్ 10 minutes లో తగ్గితే పర్వాలేదు. లేదు అంటే అగైన్ యూ కెన్ ట్రై సెకండ్ టైం, మళ్ళీ 10 minutes హోల్డ్ చేసి చూడొచ్చు. అండ్ అది దాంతో కూడా బ్లీడింగ్ అవుతుంది అంటే థర్డ్ టైం ఆల్సో మళ్ళీ 10 minutes ట్రై చేయొచ్చు. అండ్ వితిన్ 30 minutes అసలు బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే నియర్ బై ఉన్న ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కలవచ్చు. ఈ సాఫ్ట్ టిష్యూ, సాఫ్ట్ పార్ట్ ఆఫ్ ద నోస్ ని గట్టిగా హోల్డ్ చేయడమే అండి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఎయిడ్ అంటే అదే, గట్టిగా హోల్డ్ చేసేసి, యూజువల్ గా అందరికి ఏం హ్యాబిట్ ఉంటుందంటే బ్లీడింగ్ తగ్గిందా లేదా చూసుకోవడానికి ఒక టిష్యూ పెట్టి టచ్ చేసి చూస్తూ ఉంటారు. సో అది చెయ్యొద్దు. అంటే హోల్డ్ చేస్తే ఎట్ ఏ గ్లాన్స్ మీరు 10 minutes ఆల్ టుగెదర్ హోల్డ్ చేసి ఉంచాలి. ఆ 10 minutes తర్వాతే అది తీసి ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ నేజల్ డ్రాప్స్ వచ్చేసి యూ కెన్ యూజ్ దట్.